ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన. ఆ పర్యటనలో ఆయన ఇటు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లారు. దీని మీద కాస్త అటు ఇటు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా హ్మ్, తెలుగుదేశం సపోర్టెడ్ మీడియాలో కూడా విభిన్నమైనటువంటి కథనాలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ సింధు హాస్పిటల్‌కి ఎలా ఓపెన్ చేస్తారని కొంతమందైతే, పవన్ కళ్యాణ్ ఇంటికి ముందెందుకు వెళ్తారని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి వాదనలు వస్తున్నాయి. నాకు ఫస్ట్ టైం సార్ ఇండియన్ హిస్టరీలో ఒక ఆ! ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంత ఖాళీగా ఎలా ఉన్నాడో నాకు ఇప్పటిదాకా అది అర్థం కరెక్టే. కావట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అది ప్రైవేట్ కూడా. హాస్పిటల్ వదిలేండి సార్, ఇళ్ళకి ఇంత వెళ్ళడము. ఖాళీగా ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఆయన ఎవరింటికి వెళ్ళడం నేనైతే చూడలా. ఫస్ట్ థింగ్ అసలు ఈ హైదరాబాద్ పర్యటనే అట్టర్ నాన్ సెన్స్. ఓ తలా తోకలేని సభ. ఆ మన్ కీ బాత్లో పకోడి కబుర్లు చెప్పలేడు ఆయన ప్రాంప్టర్ పెట్టుకుని. ఇక్కడ వచ్చి ఏడు చెప్పాడు 16 లక్షల కోట్లు ఆవిరైపోయింది ఆయన మాట్లాడిన మాటకి. 2 రోజులు చూసారు మార్కెట్. పైపచ్చి గోల్డ్ మీద సొంకం వేస్తాడా? ఆ హిందూ పేపర్లో ఇందిరాగాంధీ ఇదే స్టేట్మెంట్ 1967లో ఎప్పుడు ఇచ్చిందని చెప్పి అబాస్ ఫాలేడు. ఏ టెక్నాలజీతో పేపర్ తయారు చేస్తారని చెప్పి హిందూ కూడా mothersister.com అని వెబ్సైట్ ఓపెన్ చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈయనేమన్నా గాంధీలో అట్లీస్ట్ బట్టలు అవి త్యాగం చేసి గోచెట్టుకునో లేకపోతే పంచెట్టుకుని ఓ సాల్వాలు అందరూ ఇచ్చిన సాల్వాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరు ఇవ్వక్కర్లేదని చెప్పి సాల్వా కప్పుకుని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి దేనికి వచ్చి కళ్ళు టెస్ట్ చేయించుకొని ఇండియన్ కళ్ళజోడు ఏమైనా పెట్టుకున్నా, లేకపోతే అబ్బాయి చెప్పులు బాటా చెప్పులు ఏవో కొనుక్కున్నానని వాళ్ళ నుంచో, లేకపోతే వాచ్ హెచ్ఎంటీ వాచ్ పాతది నా దగ్గర ఇంట్లో ఉందని పెట్టుకుంటే ఇవన్నీ వినాలి. చేతికి మామిడా వాచ్, కళ్ళజోడు ఫారెన్, 10,000 పైచీలకు బట్టలు, మాకేమో పొదుపు పాటించాలా? మీ మినిస్టర్లు అందరూ కాన్వాయిలు తీసిండే కామెట్ కార్లు ఉన్నాయి కదా, అవును, అవన్నీ మీ డబ్బులతో కొనుక్కొని మేము స్వచ్ఛందంగా కొనుక్కున్న ఎలక్ట్రికల్ కార్లు అని చెప్పి కాన్వాయిలు ఉండే వాళ్ళ నుంచి మాకు డ్రైవర్ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఎస్పీజీ కమాండోల ముందు బస్సు ఒకటి వేస్తాం వాళ్ళకి కూడా ఎలక్ట్రికల్ బస్సే ముందు పోతూ ఉంటారు, వెనకాతలు నేను వస్తానని చెప్పి రావచ్చు కదా. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలంటే మీకెందుకండి భయం? నాకు అర్థం కాదు. ఏం అంత పనికిమాలిన పనులు చేశారు మిమ్మల్ని ఎంపీసీ? అంత పనులు ఎందుకు చేస్తున్నారు? అందుకే కదా మీకు ఎస్పీజీ కమాండోలు అందరూ. అంతే కదా. అంటే పనికొచ్చిన పనులు చేస్తే మీకు ఎందుకు సెక్యూరిటీ ఉండదు? అవును. రాహుల్ గాంధీ గారు వాళ్ళందరికీ అంటే రాజీవ్ గాంధీ గారిని విదేశీ పర్యటనలకు వెళ్ళకూడదట, మరి మీరు మాత్రమే తగ్గించాలట, బంగారం కొనకూడదట, అన్నం తినకూడదట, పెట్రోల్ కార్ వేసుకుని వెళ్ళకూడదట, డీజిల్ కార్ వేసుకుని వెళ్ళకూడదట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలట. ఓ పని చేస్తాం సార్, మేము అందరం పాతరాత యోగం రాళ్ళు ఎట్టుకుని కొట్టుకుని నిప్పు తెచ్చుకుని దాంట్లోంచి పొగెట్టుకుని ఓ పొయ్యి కొంపటెట్టుకుని ఏదో వండుకుని అందరూ పంచిపోయిన చేస్తాం సార్. మీరు మాత్రం బ్రహ్మాండంగా తెరలేకపోండి. మినిస్టర్లకి ఎందుకు పిలిపినవారు? ఫస్ట్ మీరు ఆచరించండి సార్. మాకు చెప్పి సూక్తుల ముందు ఇక్కడ పెళ్లి పెటాకలు ఇండియన్ పొదుపు వ్యవస్థ ఎలా ఉంటుందంటే 10 రూపాయలు ఉన్నప్పుడు బంగారం కొని మన ఆపద సమయంలో అక్కడికి వస్తుందని వాడతాం. ఎగ్జాక్ట్లీ. నీకు ఆ ప్రాథమిక లాజిక్కే లేదు, బికాస్ నీకు చదువు లేదు, కుటుంబ వ్యవస్థ మీద అవగాహన లేదు. 2 లేనప్పుడు ఏముంటుంది? ఈ బహిరంగ మఠాలు అనపట తిరిగి వాళ్ళకి ఏముంటుంది? ఇదే ప్రాబ్లం. దిస్ ఈజ్ యువర్ ఫండమెంటల్ ప్రాబ్లం. ఫండమెంటల్ ప్రాబ్లం మీ ప్రాబ్లం అయినప్పుడు ఇది దేశ సమస్య కింద పెనట్రేట్ చేద్దామంటే కుదరదు. ఈ దైద్రానికి తోడు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకొని మన ఎత్తుకొస్తే ఇలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చారు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులని ఈ ఇంట్లో పడేడిస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో ఏంద్రబాయ్ మీకు ఎక్కడేం పని అని అడగల? అవును, ఎగేసుకుని పోతావు బోయినెలకి, పోయావు సంతోషం శబాస్. ఇప్పుడు బోయిన తిండగా ఆడి నుంచి వస్తావా? నీ బీజేపీ వాళ్ళ మీద నీకు నమ్మకం లేదన్న విషయం అర్థమైంది. ఇక్కడ బండి సంజయ్ కొడుకు చేసిన పితరాట కంపెనీకి వాళ్ళని కలవడం ఇష్టం లేక ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి తర్వాత చంద్రబాబు ఇంటికి పోతావా? స్కెడ్యూలే బాగుంది, పరామర్శ. ఈ పడదానికి ఎగేసుకుని చంద్రబాబు నెక్స్ట్ డే పిలిచావు కదా. అవును, మళ్ళీ అక్కడికి ఢిల్లీకి. మరి ఈ పడదానికి ఎక్కడ పప్పానాలు ఎందుకు? మా ప్రభాస్ లాంటికి చెప్తే చెన్నై నుంచి కానీ ఏడు నుంచి దేశంలో ఎక్కడైనా స్విగ్గీ ఆర్డర్ ఇచ్చినట్టు తీసుకొస్తారు కదా, నీకు నచ్చిన పప్పాను సారాను ఏది కావాలంటే అది చెప్పుండొచ్చు కదా. డోకులు తినలేక ప్రాణం జిల్లాడిపోతుంది, ఏదైనా కొంచెం పనికొచ్చింది ఏదైనా ఇంత వండి పంపించండి సార్ అంటే డబ్బాలు కట్టి పంపిస్తారు కదా. మళ్ళీ దుబారా ఖర్చు అక్కడ ఆ మీటింగ్ ఏదైనా ఒక్కటి పనికొచ్చిన మాట మాడారా? ఇది మాట పనికి బాతలో పెట్టుకొని చెప్పుకోవచ్చు కదా, వింటాం కదా. శివులు చిల్లేడు పిల్లలు చెప్తారు కదా, బెంగాల్లో గెలిచాము, కేరళలో ఒకటి గెలిచినా నెక్స్ట్ మాదే ప్రభుత్వం. అదే సమయంలో ఈ గచ్చిబౌలి హెచ్ఐసిసి బిల్డింగ్లో జరిగినటువంటి మీటింగ్లో
పక్కన రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డికి మీరు చేరుకోవాలన్న చోటుకి మీరు చేరుకోలేరు, అందుకే నాతో జత చేరండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, ఆయన ముసిముసి నవ్వుకోవడము. అంటే భవిష్యత్తులో తెలంగాణ నాకు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బ్రీఫ్ భవిష్యత్తులో తెలంగాణ ఫేస్ అవ్వబోతున్నారా బీజేపీకి రేవంత్ రెడ్డి? అంత సీన్ లేదు. ఆ, బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డే ఫేసు. అవును. వాళ్ళు ఎత్తేయడం ఆలస్యం సార్. అండ్ జై బీజేపీ ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అదే అది తథ్యం. అడుగుతున్నాను నేను. అది That is తథ్యం. what I am asking. లేకపోతే ఎన్డీఏ కూటమితో ఇంత సత్సంబంధాలు ఏంటి, ఈయనేమో గుజరాత్ చేసేస్తామంటే రేవంత్ రెడ్డి గారు నమ్మడం ఏంటి? ఇటు ట్రంప్ వచ్చినప్పుడు తరచాపలు కట్టించిన గుజరాత్ అనుకుంటున్నట్టుకున్నారు. ఒరిజినల్ గుజరాత్ చూడండి సార్, మన హైదరాబాద్లో 1/10 ఉండదు. అవును. చేత ఏం జరుగుతున్నాయో బండి సంజయ్ లాలూచీలు అన్నిటికీ ఇప్పటిదాకా నేనే కాపాడను నన్నుకేమైనా ఉంటుందా అంటే ఏం పర్లేదు అంటే మా కౌంటర్ రెడ్డి అన్న మనోభావాలు గాయపడి ఉన్నాయి, అలా ఈటెల రాజేంద్ర అన్న మనోభావాలు గాయపడి ఉన్నాయి. అటు కోమటి, రాజగోపాల్ రెడ్డి, బట్టి అందరూ ఉన్నారు. బెట్టన్నకి ఎందుకు తెస్తారు మధ్యలోకి? పాపం ఆయన బీజేపీలో ఉన్నప్పుడు జరిగిన అవమానం, అమిత్ షా ఇంటి ముందు గంటల వేల రోజుల తరబడి నిలబడిన దాంట్లో మన మీడియా కవర్ చేసింది కదా అన్నింటిలో. అప్పుడు పర్యవసానం బండి సంజయ్ తర్వాత కదా ఈటెల రాజేంద్ర గారు అవ్వాలి. బీసీ ఈక్వేషన్ కూడా కదా. అవును. డిస్ప్రపోర్షనేట్ బ్లో ఎందుకు వచ్చింది? అవును. అక్కడి నుంచి అవమానాలు పడుతున్న ఈటెల రాజేంద్ర సమయం కోసం ఎదురు చూశారు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం జరిగిన మన మోదీ ఆఫర్ ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ కాకపోతే రేపైనా లేదా 2028 తెలంగాణ ఎన్నికలకైనా రేవంత్ రెడ్డి వుడ్ బి ద తెలంగాణ బీజేపీ ఫేస్. సబ్జెక్టు ఇప్పుడు ముఖ్యమంత్రి కుషామతం ఉంది కదా సార్. కాంగ్రెస్లో ముసలోళ్ళు ఏమైనా తలుచుకుని ఏమైనా ఇటుకట్టి మడతాయి. ఈయన ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళారని అంటున్నారు కదా మోదీ గారు. అదే మరి నెక్స్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, అంతా బాబు గారి చేతిలో. హౌ హీ ఈస్ గోయింగ్ టు బ్రీఫ్ అన్నది ఇంపార్టెంట్. తెలిసి మనం మాట్లాడుకోవడం అనవసరం.